ఇదైతే లాల్ చౌక్ కాశ్మీర్. చాలా డెవలప్డ్ ఉంది ఇక్కడ. బిల్డింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక ఎట్లా అంటే అవుటర్ కంట్రీస్ ఫీల్లా వస్తుంది. ఇప్పుడైతే ఒక హోటల్, రాత్రి అంతా పెట్రోల్ బంక్లోనే వండుకున్నాం మేము. మాకు ఇక ఛాన్స్ లేకుంటే వర్షం పడుతుంది. ఆ ఓవర్ నైట్ చాలా డిస్టర్బెన్స్ ఉండే. ఆ పెద్ద పెద్ద ట్రక్స్. సో రిస్క్ ఎందుకు అని చెప్పి కార్ ఆపేసుకొని ఒక పెట్రోల్ బంక్లో అక్కడే వాడుకున్నాము. ఇప్పుడు ఇక హోటల్ తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆయనము ఇక్కడనే ఉంటాయి హోటల్స్ అన్నీ. అవండి కాశ్మీర్ ఇంటర్నేషనల్ రెస్టారెంట్ అవన్నీ. మార్నింగ్ 6 అవుతుంది కాబట్టి అసలు హోటల్స్ ఎక్కడ లేవు. ఎర్లీ చెక్ ఇన్ కూడా లేదు, అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. ఇక దాల్లెక్ దగ్గర ఒక హోటల్ ఉండే, ఇక బయటనే కార్ ఆపేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. అయితే పైన లగేజ్ తీస్తున్నాం, ఎందుకంటే ఇది స్ట్రాప్స్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా హార్డ్ ఉన్నాయి, వెట్ అయిపోయింది కదా మొత్తం వర్షానికి. చేతులు నంబ్ అవుతున్నాయి. అట్లని చెప్పి బట్టలన్నీ తీసేసుకుంటున్నాము. సో ఇదే దాల్ లేక్. చాలా 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 పెద్దగా ఉంది. అసలు వ్యూ అయితే అవసరం ఉంది. వర్షం పడుతూనే ఉంది చూడండి, ఆగలేదు. నిన్న నుంచి ఆగలేదు అసలు. ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బరిస్టాకి వచ్చాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమైతే సోన్మర్గ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇక ఎంతవరకు కొడతామో తెలియదు. వెళ్ళేంత వరకు వెళ్ళి అక్కడ ఏమైనా రూమ్ తీసేసుకుంటాము. మీరైతే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ని అస్సలు నమ్ముకోకండి. గల్లీలోకి వెళ్ళి చూపిస్తే మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓన్లీ మెయిన్ రోడ్సే ప్రిఫర్ చేయండి. బికాజ్ ఇక్కడ స్ట్రీట్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు గల్లీలోకి వెళ్ళి వస్తే మాత్రం మీరు ఎక్కపోతారు. మేము స్నో చేంజ్ కోసం వచ్చాము, ఎందుకంటే సోన్మార్గ్లో చాలా స్నో ఉంది. అక్కడ పక్క 4x4 వెహికల్స్కి అయితే స్నో చేంజ్ కావాలి. ఇక 4x4 వెహికల్స్ కాకపోతే అసలు ఎంట్రీ కూడా లేదంట. అందుకే ఇక్కడ ఆగినాము. యాక్చువల్లీ 8,500 అన్నారు. ఇక 8కి ఇచ్చేసేయండి, చాలా దూరం నుంచి కూడా వచ్చాము, ఇక 500 ఏముంది కాస్త తగ్గియండి అంటే ఇక సరే అని చెప్పి 8కి ఇచ్చేసారు. టోటల్ మెటల్ చైన్స్ అవి ఒక 8 పీసెస్ వస్తాయి. అంటే ఈ టైర్కి 2 పడతాయి. అండ్ మన మెయిన్ టైర్ ఏదైతే ఉందో, ఇక 4x4 అన్నాక 4 మెయిన్ టైర్స్ అవుతాయి. సో మనం ఫ్రంట్ టైర్కి పుషింగ్ ఎక్కువ ఇద్దాం. బ్యాక్ టైర్కి ఆల్రెడీ పుష్ బాగానే ఉంటుంది. సో ఫ్రంట్ టైర్కి కాస్త ఇంకొక ఎక్స్ట్రా వేసేస్తే ఇంకా పుష్ మంచిగా వెళ్ళిపోతుంది. సో యా, వాళ్ళు గోడౌన్ నుంచి తెప్పిస్తున్నారంట. ఇక తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. చైన్స్ అయితే తీసుకున్నాము. నేను చూపించలేకపోయాను, చాలా వర్షం పడుతుంటే మేము ఇక వెళ్ళిపోవాలని చెప్పి వీడియో కూడా రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే సోన్మార్గ్కి స్టార్ట్ అయిపోయాము. అదేంటో తెలియదు కానీ మేము శ్రీనగర్కి అయితే ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఘాట్ సెషన్ నుంచే వర్షం అసలు ఒక్కసారి కూడా ఆగలేదు. నాట్ ఈవెన్ ఫర్ 1 సెకండ్. చూస్తున్నారు కదా ఆ ఫ్లెక్స్, ఆ రేంజ్లో వస్తుంది వర్షం అంతా. ముందు ముందు ఏమవుతుందో ఇక చూడాలి. వర్షంకి దాంట్లో పడ్డదానికి జన్మలు దొరకదు. కష్టానికి ఇంత చేసిన దానికి ఇది ఫలితం. ఇప్పుడైతే ఇది ఎట్లా అంటే సోన్మార్గ్కి వెళ్ళాలంటే ఒక రోజు ఆడ్, ఈవెంట్ డేస్ అని ఉంటాయి. ఆడ్ డేస్ అనేవి ఇక్కడ నుంచి అక్కడ వెహికల్స్ వెళ్ళాలి, ఈవెంట్ డేస్ అనేవి అక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వస్తాయి. సో ఈ డేస్ మధ్యలో అయితే మనం ఏం చేయలేము, మనం ఎక్కడైనా ఆగిపోయి పక్కా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ వచ్చాము సోన్మార్గ్ దగ్గరికి. ఇంకా చాలానే ఉంది, ఒక 1 hour డ్రైవ్ ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు ఆపేస్తున్నారు, లేదు నాట్ అలౌడ్ అని చెప్పి. జస్ట్ వాళ్ళ వెహికల్స్ వెళ్ళనిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ అయితే ఏది ఉందో అవైతే పంపిస్తున్నారు. మేము ఇక ఏం చేస్తాం, చూస్తున్నాం లొకేషన్ ఇది ఉంది కదా షట్టర్, అక్కడ మిడిల్లో బాగుంది, డ్రై ఉంది ప్లేస్ అంతా. సో ఈ షాప్లో అడిగి మేము వండుకోవచ్చా అని అడిగితే సరే మీరు కుక్ చేసుకోవచ్చు. అలానే టెంట్ కూడా ఇక్కడనే వేసేసుకుంటే పని అయిపోతుంది, ఎందుకంటే చాలా వర్షం చూడండి, మొత్తం నీళ్ళు. సో అడిగితే ఆయన ఏమన్నాడు, ఆ ఓనర్కి కాల్ చేసి ఇంక కనుక్కొని చెప్తా అన్నారు. ఇన్ కేస్ ఒప్పుకుంటే ప్రశాంతం, ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి సెట్. రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి, బ్రష్ చేసేసుకొని ఇక్కడ ఏదో ఒకటి తినేసి లేదా మేమే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక చూడాలి ఏమైతే. ఇప్పుడైతే ఫస్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మేము వచ్చేటప్పుడు అన్నీ కనుక్కొని వచ్చాం, బట్ మాకు ఈ ఆడ్ ఈవెంట్ డేస్ కాన్సెప్ట్ అనేది తెలియదు. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం, ఆగాల్సిందే ఈ రోజుకైతే. సో ఇక ఇక్కడ చూసారా మొత్తం డ్రై ఉంది. ఇక కుకింగ్ యూటెన్సిల్స్ అన్నీ తెచ్చుకొని కుక్ అయితే చేసేసుకుంటారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ పైనకి రాగానే ఇదంతా ఏదో బ్లడ్ కనిపించింది, ఏందో తెలీదు మరి.
ఇక్కడ కుక్కల పా ప్రింట్స్ కూడా ఉన్నాయి, ఆ కుక్కల్లాగానే ఉన్నాయి మరి ఆ బ్లడ్ ఏంది, అది కుంకుమ నా బ్లడ్ ఏం అర్థమవుతలేదు మాకు. నేను ఇది సస్పెన్స్లా ఉంది, కొత్త స్టోరే ఇంకా ఏం ఫిక్స్ చేయలేదు. సరే అనుకోవచ్చు పూజ ఏమైనా అయిందంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ పూజ అయినట్టు కూడా ఏం కనిపిస్తలేదు మాకు అసలు. కాస్త రిస్క్ ఎందుకు, అంత అవసరం అన్నట్టుంది. తినేసి వెళ్ళిపోదామా లేదా ఇంకెక్కడైనా చేసుకుందామని మేము షాక్ అసలు ఇది చూడంగానే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫిక్స్ అయితే అయినా ఏదైతే అది కానీ తినేద్దామని, బికాస్ చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ దాదాపు 10 degrees ఉంది. 10 degreesతో పాటు బోనస్ వర్షం మాకు. హ్యాండ్స్ ఇది చూడండి ఎట్లనే అసలు నాకు హ్యాండ్స్లో ఫీల్ పోతుంది, టచ్ అనే ఫీల్. ఎట్లా అంటే ఏదో ఇక కొడితే పగిలిపోయే ఫీల్ వస్తుంది నాకు. అంటే దాని మీద సుత్తితో కొట్టినా ఏమైనా కొడితే ఇరిగిపోతున్న ఫీల్ వస్తుంది, అంత నంబైన హ్యాండ్స్. వర్షం లేకపోతే వీ కెన్ రెసిస్ట్, బట్ ఆ వర్షం వల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం వాటర్ బాటిల్స్ అడిగితే చిల్డ్ నార్మల్ అంటారు. ఇక్కడ అట్లేం లేదు, ఓన్లీ చిల్లే. ఎందుకంటే బాటిల్స్ బయట పెట్టినా కూల్ అయిపోతాయి. వీళ్ళు ఫ్రిడ్జెస్ కూడా ఎక్కువ వాడరు. ఇందాక చెప్పాను కదా ఆడ్ ఈవెంట్ డేస్ అని చెప్పి, అందుకే ఆగాల్సి వచ్చింది. ఇంకా అక్కడనే టైంపాస్ చేసాము, హోటల్స్ వెతుకుతుంటే ఇక లాస్ట్కి ఇది ఒక్క దాంట్లో దొరికింది. అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. రాగానే రూమ్ తీసుకున్నాక పడుకున్నాము, చాలా టైర్డ్ ఉంది, అందుకే రాగానే పడుకున్నాము. రూమ్ అయితే ఓకే సింపులే, ఈరోజుకి మేనేజ్ చేయవచ్చు. చాలా మెస్సీ ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడేసాము. మార్నింగ్ 5:50 అవుతుంది, వర్షం కూడా తగ్గింది. సోన్మార్గ్ అయితే స్టార్ట్ అయిపోవాలి. 8 అన్నారు, బట్ 7కే పంపించేస్తారు. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ రెడీ అయిపోవాలి. రాత్రి షూట్ కూడా చేయలేకపోయినా, తినేసి ఇక ఫాస్ట్గా పడుకుండే. చూస్తున్నారా, అది మంచు నిన్నటి వరకు లేదు, అదంతా గాడ్ అది చూడండి. ఓ షిట్, అది నిన్నటి వరకు లేదు, ఇప్పుడు పడిన మంచి అది. కాస్త ఓవర్ రియాక్ట్ అయినాను. మంచు చూడడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం, అందుకే కాస్త రియాక్షన్, సారీ. అదంతా ఈరోజు రాత్రి పడింది, అండ్ అక్కడ కూడా షిట్ ఇట్స్ ఆసమ్. నిజం చెప్తున్నా, పక్కా రండి ఇక్కడికి, వేరే లెవెల్ ఫీలింగ్ ఇదైతే. అది చూడండి పైన మూన్ కూడా. ఇక్కడ ఏంటంటే లేట్గా సన్సెట్ అవుతుంది అండ్ ఫాస్ట్గా సన్ రైజ్ అయిపోతుంది. ఇక్కడ చాలా బాగుంది నిజంగా ఈ సీనరీకి మాటలే లేవు. చూడండి, ఆ మంచు నిన్నటి వరకు లేదు అసలు, అక్కడంతా మంచే. చూడండి ఆ 2 కొండల మధ్యలో అది చూస్తున్నారు వైట్గా, అది మౌంటైన్ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. సో మేబీ ఐ గెస్ ఇప్పుడు సోన్మార్గ్లో ఘోరంగా పడుతున్నట్టుంది మంచు. మేము అవి తీసుకోవడం మంచిదైంది. ఇక ఇప్పుడు బట్టలు తీసేసుకొని స్నానం చేసి స్టార్ట్ అయిపోవాలి మేము. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. 5 degrees ఉంది చూడండి, హాఫ్ హ్యాండ్స్ వేసుకొని తిరుగుతున్నా. చలి అలవాటు అయిపోయింది నా వర్షానికి. నిన్నటి చలిలో ఈరోజు కంపేర్ చేస్తే దీనికి ఇవ్వనికి రాదు. 5 degrees ఉంది ఈరోజు. యాజ్ యూజువల్ ఇక తెలిసిందే కదా, హాట్ వాటర్ రావట్లేదు. మాకు ఇట్లా డౌట్ వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చుకున్నాము. ఇక చూడండి, ఆ చలికి మాయిశ్చరైజర్ కూడా గడ్డ కట్టుకుపోయింది. అవసరం ఉంది. కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుందామని వచ్చిన. స్నానం చేశాక కూడా చూడండి ఆ ఫ్యాన్స్ మళ్ళీ చూడండి మొత్తం మంచుతో కవర్ అయిపోయింది క్లౌడ్స్తోనే.
కొంచెం మార్నింగ్ వచ్చింటే అయిపోయేది. మాకు ఇక హాట్ వాటర్ లేకుండా మేము ఆల్రెడీ ఒక హీటర్ క్యారీ చేసుకుంటున్నాం మాతోని. ఆ హీటర్తోనే అడ్జస్ట్ అవుతున్నాం. కానీ ఈ వాటర్ టెంపరేచర్లో ఆ హీటర్ పెట్టినా కూడా 45 మినిట్స్ పెడితే రూమ్ టెంపరేచర్కి వచ్చింది. అంత చల్లగా ఉన్నాయి వాటర్. మొత్తం షార్ట్స్ అయితే అయిపోయినాయి. దాన్ని కిందికి తీసుకొచ్చేసాను. పైన ఈగిల్స్ కూడా తిరుగుతున్నాయి. కాస్త రిస్క్ ఎందుకులే అని చెప్పేసి చూసారుగా డ్రోన్ షాట్స్ అంత బాగుండే. ఇక అయ్యాక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కింద బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇది ఇక బ్రేక్ఫాస్ట్లో పెద్ద ఆప్షన్స్ ఏం లేవు, జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అంట అంతే. రోజు అయితే సోన్మార్గ్కి దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. యాక్చువల్లీ ఏంటంటే నిన్ననే రీచ్ అయ్యాము. బట్ తెలిసిందే కదా, ఆడ్ డేస్ అక్కడి నుంచి వస్తారు, ఈవెంట్ డేస్ ఇక్కడి నుంచి వెళ్తారు. అదే జూన్ అనుకోండి, మొత్తం 2 ways ఓపెన్ అయిపోతాయి. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నా ఈవినింగ్ రాత్రి అనుకుంటా అవలాంచ్ అయింది. లైక్ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది మొత్తము. సో రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అయితే ఇది మాకు ఎలా తెలిసిందంటే, మేమున్న హోటల్ అనే చూపిస్తాను చూడండి. SDM మీద ఒక గవర్నమెంట్ వెహికల్. సో ఆ మ్యామ్ మా హోటల్లోనే స్టే చేశారు. నిన్న మేము డిన్నర్ చేసేటప్పుడు చాలా సీరియస్గా మాట్లాడుతుండే, లైక్ ఏదో టాపిక్ మీద. అయితే మేము మా హోటల్లో మార్నింగ్ ఇక అడిగాము అతన్ని, ఏమైంది ఇట్లా వెళ్ళొచ్చా అని. అంటే ఆయన చెప్పాడు, లేదు నేను నా మేడంని చూసారు కదా, అమ్మ ఇది దీనికోసమే వచ్చారు ఇక్కడి వరకు, క్లియర్ చేపిస్తున్నారు రూట్ అన్నాడు. ఇప్పుడు మాకు ఏంటంటే టాస్క్ వెళ్ళలేము. సో వెహికల్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఒక 70 కిలోమీటర్స్ దూరంలోనే అయిందంట. బట్ ఇక చూడాలి. కానీ చూడండి, వ్యూ అయితే ఆసమ్ ఉంది. అండ్ ఇదే మా హోటల్. బాగుంది, రూమ్స్ బాగున్నాయి. అంటే ఓకే, ఆ ప్రైజింగ్కి మంచి రూమ్స్ వచ్చాయి. సో బెడ్షీట్స్ బాగున్నాయి, అంతా నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇన్ కేస్ వస్తే మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. ఒక్కో రూమ్ 2800 to 2700. మేము ఒక ఎక్స్ట్రా బెడ్ అయిపోయమన్నాము. ఎక్స్ట్రా బెడ్కి ఒక 1000 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. కానీ అయితే అవసరం ఉంది. ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసాము. ఇక ఆన్ ది వే టు సోన్మార్గ్. ఆడికి వెళ్ళాక చూడాలి ఏమవుతుందో, పంపిస్తున్నారా పంపించట్లేదా, లేదా ముందే ఆపిస్తారు. నాకు తెలిసి ట్రాఫిక్ గట్టి ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ అనేది 7 or 8కి వెళ్ళే 9 అవుతుంది. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. 7 వరకు అయితే 6 వరకు వెళ్ళిపోదాం అని చెప్పి. ఇన్కేస్ అక్కడ వెయిట్ చేపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాంలే అన్నట్టున్నాం మేము. ఇన్కేస్ అక్కడ వెళ్ళనియకపోతే లేదనుకోండి, రేపు మార్నింగ్ వరకు రక్కపోతాము. మార్నింగ్ వరకు ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా ఆ వీడియో, కాస్త ఫనీ, ఇంకా మాకు కష్టంగానే ఉండే. కొంచెం సస్పెన్స్ అది. మీకు వచ్చే వీడియోలో మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అవుట్పుట్ అనేది మీకు నచ్చినట్టే ఇస్తాను. సో యా, థ్యాంక్ యూ, బాయ్.